Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల కరెంటు బిల్లు కట్టాలా వద్దా, ఫిబ్రవరిలో ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా ఇలా ఆలోచించే వారికి రేవంత్ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. 6 గ్యారెంటీలో ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసింది. మహిళలకు డిసెంబర్ 9 నుంచే ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలంతా బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారు. రైతు బంధు మొదటి దశలో 30 లక్షల మందికి డబ్బులు వేశారు. తాజాగా 2 ఎకరాల లోపున్న మిగతా వారికి కూడా రైతు బంధు వేశారు. ఇప్పుడు 3వ గ్యారెంటీ ఉచిత కరెంటు మీద పడింది గవర్నమెంట్. ఎందుకు మార్గదర్శకాలను రూపొందిస్తుంది. తెలంగాణలో మొత్తం 1,31,48,000 ఇండ్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఇందులో నెలకు 200 యూనిట్లు వాడే వారి సంఖ్య 1,05,00,000 ఉన్నారు. అయితే 6 గ్యారెంటీలో ఉచిత కరెంటు ముఖ్యమైనది కాబట్టి దాన్ని ఎలాగైనా అమలు చేయాలని చూస్తుంది. ఇక్కడే ఓ ప్రశ్న తెరపైకి వచ్చింది. ఉచిత కరెంటు ఎవరికివ్వాలి? ఫ్రీ కరెంటు లబ్ధి పొందాలి అనుకునే వారికి ఏ అర్హతలు ఇవ్వాలన్నది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. కర్ణాటకలో ఇప్పటికే ఉచిత కరెంటు పథకం అమల్లోకి వచ్చింది. పోయిన ఆగస్టు నుంచే అక్కడ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. తెలంగాణలో కూడా అదే మోడల్ ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఉచిత కరెంట్ కావాలని అనుకునే వాళ్ళ కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ తీసుకురావాలని సూచిస్తుంది. కర్ణాటకలో అదే జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చే ఈ పోర్టల్లో ఉచిత కరెంటు కావాలని అనుకునే వాళ్ళు, అంటే 200 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ను వాడుతున్న వారు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఎప్పుడైతే వినియోగదారుడు తన వివరాలను వెబ్సైట్లో పెడతాడో అప్పుడు గవర్నమెంట్కు ఆ ఇంటి యజమాని సంవత్సరానికి ఎన్ని యూనిట్లు వాడుతున్నాడు, నెలకు ఎన్ని యూనిట్లు వాడుతున్నాడనే లెక్క తెలుస్తుంది. అదే సగటు ప్రకారం నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ను ఫ్రీగా సరఫరా చేయొచ్చని భావిస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది. అయితే 200 యూనిట్లు వాడే ఈ 1,05,00,000 విద్యుత్ కనెక్షన్ల నుంచి డిస్కంలకు నెలకు 350 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తే ఈ 350 కోట్ల రూపాయలను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాలి. అంటే ఏడాదికి ప్రభుత్వం మీద సుమారు 4,200 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఈ 4,200 కోట్లు చెల్లిస్తేనే 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వగలుగుతుంది. నిజానికి గవర్నమెంట్ ఒక యూనిట్ మీద ₹7.07 ఖర్చు చేస్తుంది. మనకు మాత్రం అంతకంటే తక్కువ ధరకే అందిస్తుంది. గవర్నమెంట్ కొంటున్న ధరకే మనకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అంటే ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఖర్చును తప్పించుకోవడానికి మరో దారి లేదా అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఆలోచనలోనే సోలార్ విద్యుత్ ఐడియా ఒకటి తెరపైకి వచ్చింది. ఉచిత కరెంట్కు బదులు ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుందన్నది ఒక ఆలోచన. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్కు 10,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ విద్యుత్ యూనిట్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి ₹1,30,000 ఖర్చు వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 36,000 సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 94,000 రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఉచిత కరెంట్పై ఒకేసారి పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. ఇచ్చిన మాట కూడా నిలబడుతుంది. అధికారులు కూడా సోలార్ విద్యుత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ అంశంపైన గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. చూడాలి 3వ గ్యారెంటీకి రేవంత్ సర్కార్ ఎలాంటి ప్లాన్ చేస్తుందో మరి.